నమస్తే, మై సెల్ఫ్ సరసిజా. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అవినీతికి తావు లేకుండా సుపరిపాలన. టౌన్ ప్లానింగ్ అధికారులతో బండి సంజయ్ సమావేశం. ఘనంగా మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి. నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. ప్రజావాణికి కొనసాగుతున్న ఫిర్యాదుల వెల్లువ. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసి దరఖాస్తుల అందజేత. ఇక వార్తల్లోని వివరాలు. మున్సిపల్ శాఖలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా సుపరిపాలన కొనసాగించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో బండి సంజయ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మేయర్ కొలిగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావులతో కలిసి పలు అంశాలపై చర్చించి సూచనలు చేశారు. ఎన్నికల హామీ మేరకు బండి సంజయ్ మున్సిపల్ శాఖపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇళ్ల నిర్మాణాల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బ్రోకర్లు, ఏజెన్సీల ద్వారా లంచాలు తీసుకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించే వారిపై క్రిమినల్ చర్యలు తప్పవన్నారు. అవినీతికి అర్రులు చాచే వాళ్లకు తావులేదని, బదిలీపై వెళ్లొచ్చని చెప్పారు. అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు ఉండవని, బీజేపీ కార్పొరేటర్లు అవినీతికి చోటివ్వరని స్పష్టం చేశారు. ఇంటి నిర్మాణాలకు సులభంగా పర్మిషన్లు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో మార్పులకు రాష్ట్రంలోనే కరీంనగర్ స్ఫూర్తిగా నిలిచేలా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో బండి సంజయ్తో పాటు మేయర్ కొలిగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు. మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు కరీంనగర్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాలలో కాంగ్రెస్ శ్రేణులు సేవా కార్యక్రమాలతో పాటు సంబరాలు జరుపుకున్నారు. శ్రీపాదరావు చూపిన బాటలో నడుస్తూ మంత్రి శ్రీధర్ బాబు ఐటీ రంగాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతున్నారని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అధికారికంగా ఘనంగా నిర్వహించారు. నగరంలోని బస్టాండ్ చౌరస్తాలో గల శ్రీపాదరావు విగ్రహానికి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు చిత్రపటానికి జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్ సహా పలువురు అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. మొదట జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బస్టాండ్ కూడలి వద్ద ప్రభుత్వం తరఫున ఆర్డీఓ మహేష్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్,
అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్రా రాజశేఖర్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు హాజరై శ్రీపాదారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అజాత శత్రువు మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదారావు 89వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రభుత్వ పరంగా జయంతి వేడుకలు జరుపుకుంటున్నామని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రానికే కాక ప్రతి ఒక్క ప్రాంతానికి సేవలు చేస్తూ అజాత శత్రువుగా అందరి మన్ననలు పొందారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మాజీ శాసనసభ స్పీకర్ శ్రీపాదరావు దుద్దిళ్ల శ్రీపాదరావు గారి 89వ జయంతి సందర్భంగా ఈరోజు మరి ప్రభుత్వం కూడా ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కరీంనగర్లో పెద్ద ఎత్తున మరి జయంతి వేడుకలు నిర్వహిస్తాను. దీనిలో మరి మాతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని వారు ఉమ్మడి రాష్ట్రానికి కాక మరి ప్రతి ఒక్క పౌరునికి, ప్రతి ఒక్క ప్రాంతానికి సేవలు అందించి అజాత శత్రువుగా ప్రతి ఒక్కరి అభిమానాలు చూడగొన్నటువంటి శ్రీపాదరావు గారి జయంతి ఈరోజు మేమంతా కూడా పండుగలా జరుపుకుంటా ఉన్నాం. వారు చూపినటువంటి బాటలో వారు అనేక మారుమూల ప్రాంతంతో పాటు అనేక ప్రాంతాల్లో వారు అభివృద్ధితో పాటు ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నటువంటి గొప్ప నాయకులు. దుద్దిళ్ల శ్రీపాదరావు గారి 89వ జయంతి సందర్భంగా ఈరోజు ప్రభుత్వ పరంగా ఈ యొక్క జయంతి ఉత్సవాలను నిర్వహించడం చాలా సంతోషకరం. అదేవిధంగా అతను చేసినటువంటి శ్రీపాదరావు గారు చేసినటువంటి సేవలు, అతను చేసినటువంటి అభివృద్ధి, దాన్ని ఆ ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు తన తనయుడైనటువంటి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు కొనసాగించడం జరుగుతుంది. అదేవిధంగా అతను చేసినటువంటి సేవలన్నింటినీ కూడా కాంగ్రెస్ పక్షాన, కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అతను చేసినటువంటి సేవలను స్మరించుకోవడం జరుగుతుంది. దుద్దిళ్ల శ్రీధర్ బాబు యువసేన ఆధ్వర్యంలో కరీంనగర్లో శ్రీపాదారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దుద్దిళ్ల శ్రీధర్ బాబు యువసేన అధ్యక్షులు నారోజు రాకేష్ చారి ఆధ్వర్యంలో 89వ జయంతి సందర్భంగా కార్కనగడ్డలో మహాత్మా జ్యోతిబా పులే బాలికల పాఠశాలలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్లను అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మొట్టమొదటి స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదారావు రాష్ట్రాల అభివృద్ధికై ఎంతో కృషి చేసినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీపాదారావు అని నారోజు రాకేష్ చారి అన్నారు. ఆయన అడుగుజాడల్లో ఆశయాలతోనే, స్నేహ భావశీలతోనే ముందుకు కొనసాగుతున్న మంత్రి శ్రీధర్ బాబు ఎందరికో మార్గదర్శకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నేతలు దుగ్గిలి శ్రీధర్, కారెంగుల రవి, వాయిల రాజ్కుమార్, బండి క్రాంతి, బోయిని ప్రశాంత్, సంజయ్, బియ్యం తిరుపతి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేడు స్వర్గీయ శ్రీ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ నగర పట్టణంలో తెలంగాణ రాష్ట్ర బీసీ జ్యోతిబా పూలే మహిళా పాఠశాల మరియు కళాశాలలో 10వ తరగతి విద్యార్థులందరికీ పెన్నులు, ప్యాడ్లు, బుక్స్ పంపించడం జరిగింది. ఇటు కార్యక్రమాన్ని విజయవంతంగా దుద్దిళ్ల శ్రీధర్బాబు యువసేన ఆధ్వర్యంలో ఇటు కార్యక్రమం విజయవంతం చేసుకున్నాము. రాబోయే రోజుల్లో గౌరవ మంత్రి శ్రీధర్బాబు మరియు ఆలోచన మేరకు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి స్వర్గీయ మా శ్రీపాదరావు సారి జయంతిని చాటుకొని పేదలకు కానీ, మహిళలకు కానీ అన్ని రకాల కార్య చేస్తానని, సేవా కార్యక్రమం చేస్తానని చెప్పేసి చెప్తున్నాను. జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్లో కలెక్టర్ను కలిశారు. నగరంలోని కలెక్టరేట్లో కలెక్టర్ చిత్రా మిశ్రాను కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొయ్యడ చంద్రశేఖర్, కోశాధికారి గాజుల వెంకట్ హాజరై ఇటీవల జరిగిన పరిణామాలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం నూతనంగా రూపొందించిన యూనియన్ డైరీని కలెక్టర్కు అందజేశారు. జర్నలిస్టులకు అందించిన ఇళ్ల స్థలాలకు ఎన్ఓసీ లేదని ఫైల్ నీటిపారుదల శాఖ అధికారుల వద్ద పెండింగ్లో ఉన్నట్లుగా తెలిపారు. ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శైలేందర్ రెడ్డి, ఎండీ షుకూర్, సంయుక్త కార్యదర్శి దాడి సంపత్, కార్యవర్గ సభ్యులు జన్నారం శ్రీనివాస్, సబ్ కమిటీ సభ్యులు సతీష్, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పూదరి వెంకటేష్, హాసన్, సలీం, శరత్రావు, కృష్ణ, కిరణ్, మోసిన్, రఘునందన్ రావు, సంజీవ్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
జనహృదయ నేత మాజీ స్పీకర్ దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్రావు ఆదేశాల మేరకు నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల వీర బ్రహ్మేంద్ర స్వామి వృద్ధాశ్రమంలో 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసన్న ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కరీంనగర్ జిల్లా అభివృద్ధిలో శ్రీపాదరావు పాత్ర కీలకమని ఆకుల నర్మదా నరసన్న అన్నారు. ఆయన బాటలో నడుస్తూ ఆయన తనేడు శ్రీధర్ బాబు రాష్ట్రాన్ని ఐటీ రంగంలో అభివృద్ధి పథంలో నిలుపుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రీపాదరావు అభిమానులు, డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని స్వర్గీయ శ్రీపాదరావు గారి 89వ జయంతి సందర్భంగా హౌసింగ్ బోర్డు కరీంనగర్ పరిధిలోని హౌసింగ్ బోర్డులో వీరభద్రస్వామి అనాథ వృద్ధాశ్రమంలో వారికి అన్నదానము ఆ వృద్ధులందరికీ అందరూ ఆ భగవంతుడు అందరూ కూడా చల్లగా చూడాలని, అదేవిధంగా స్వర్గీయులు శ్రీపాదరావు గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. శ్రీపాదరావు అంటే 1983లో తెలుగుదేశం పార్టీ పెద్ద ప్రభంజనం పైన మొట్టమొదటిసారిగా గెలిచిన వ్యక్తి. తనకు న్యాయం చేయాలంటూ ఓ వికలాంగుడు కరీంనగర్లో ఆందోళనకు దిగాడు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ ఎదుట నరేష్ అనే వికలాంగుడు ధర్నాను నిర్వహించాడు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి గ్రామానికి చెందిన వికలాంగుడు ఓదెల నరేష్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. గత ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తనకు న్యాయం చేయలేదంటూ ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టాడు. 2016 నుండి ఇప్పటి వరకు ఎంతో మంది అధికారులు, ప్రజా ప్రతినిధులను కలిసి తనకు ఉద్యోగం ఇప్పించాలని విన్నవించినా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తనకు ఉద్యోగం కల్పించాలని వేడుకున్నాడు. గర్షగుర్తి గ్రామానికి చెందిన ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన నా పేరు ఓదెల నరేష్. నేను 2016 నుండి ఇప్పటి వరకు అనేక సార్లు ప్రభుత్వాన్ని విన్నవించుకున్నా నా పట్ల ఏ పాత్రం కనికరం లేవు. మా వికలాంగులను చిన్న చూపు చూస్తుంది. ప్రజాపాలన ప్రభుత్వం అంటే ఇదేనా? ప్రజలకు న్యాయం చేయని ప్రజాపాలన ప్రభుత్వం ఇది. ఎన్నిసార్లు అది హైదరాబాద్లో అయినా, ఎన్నిసార్లు కలెక్టర్ ఆఫీస్కి అయినా, ఎన్నిసార్లు సెక్రటరీకి అయినా కానీ మా పట్ల కనికరం చూపడం లేదు. ప్రభుత్వం మమ్మల్ని చిన్న చూపు చూస్తుంది. ఇప్పుడు తెలంగాణ మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మన వికలాంగులకు బాగుంటుందని చెప్పి చాలా విన్నవించుకున్నాను. నా వికలాంగులకు బాగుంచుకోవాలనుకున్నా కానీ నా కుటుంబం రోడ్డు పాలైపోయింది. ఇప్పుడు నేను బతకలేని స్థితిలో ఉన్నాను. కరీంనగర్లోని శాస్త్రి రోడ్లో కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసుకుని సౌభ్రాతృత్వాన్ని చాటి చెప్తున్నారు. నగరంలోని శాస్త్రి రోడ్లో మతిన్ ఫ్రెండ్స్ శాస్త్రి రోడ్ విఘ్నేశ్వర ఉత్సవ సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును నిర్వహించారు. నగరానికి చెందిన ప్రముఖులు ఈ ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. గత 2 ఏళ్లుగా ఇక్కడ ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేసుకుంటున్నామని నిర్వాహకులు తెలిపారు. అన్ని పండుగలు కలిసి జరుపుకోవడం సంతోషకరమన్నారు. మతిన్ ఫ్రెండ్స్ శాస్త్రి రోడ్ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 45 రోజుల ఉపవాసంతో కఠినమైన దీక్ష చేస్తూ ఉంటారని గుర్తు చేశారు. తమలో సభ్యుడైన హరికుమార్ గౌడ్ భౌతికంగా లేకపోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో మతిన్ అండ్ ఫ్రెండ్స్ తో పాటు శాస్త్రి రోడ్ విఘ్నేశ్వర సమితి ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు శాస్త్రి రోడ్ విఘ్నేశ్వర కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ వీళ్ళందరి కమిటీ ద్వారా ఇఫ్తార్ విందుని నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మతీన్ అండ్ ఫ్రెండ్స్ వారి ద్వారా మేము ఇఫ్తార్ విందుకి వస్తున్నాము. 2 ఇయర్స్గా ఇక్కడ నగరం నడిబొడ్డున ఉన్న శాస్త్రి రోడ్లో ఇలా కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం అన్న భేదభావం లేకుండా అందరం కూడా ఈ ఇఫ్తార్ విందులో పాల్గొని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తాము. ఎందుకంటే కరీంనగర్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలు కూడా హిందూ పండుగలను ముస్లింల పండుగను హిందువులు కలిసి చేసుకుంటాము. ఈరోజు ఇంత బాగా జరిగిన ఈ ఇఫ్తార్ విందుకి మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు మతీన్ అండ్ ఫ్రెండ్స్కి శాస్త్రి రోడ్ విఘ్నేశ్వర కమిటీ వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు శాస్త్రి రోడ్డు విఘ్నేశ్వర స్వామి కమిటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినటువంటి కమిటీ మెంబర్లకు, మతీన్ గారికి, వాళ్ళ బృందానికి అందరికీ నా కృతజ్ఞతలు. ఈరోజు మత పెద్దలు ఇచ్చేసినటువంటి ఇఫ్తార్ విందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. వినాయక సమితి ఆధ్వర్యంలో మేము ఇట్టి కార్యక్రమాలు చేపడుతున్నాం. వారి పండుగలకు కాకుండా మా పండుగలకు కూడా వారు అన్నదానానికి కావచ్చు, మిగతా దుర్గామాతకి కావచ్చు, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇది మేము మా యొక్క వార్డు తరపున మిగతా వార్డులకు కూడా ఒక మెసేజ్ ఇవ్వబోతున్నాం. మిగతా ఎక్కడైతే వినాయక మండపాలు ఏర్పాటు చేస్తారో అక్కడ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇఫ్తార్ విందులు కూడా ఏర్పాటు చేసి అందరం మేము కలిసిమెలిసి ఉంటున్నామని చెప్పి అందరికీ చాటి చెప్పాలని చెప్పి
నిరంతరం శ్రమ చేస్తూ విద్యార్థులు రాణించాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం అన్నారు. కరీంనగర్లోని వావిలాలపల్లిలోని ఆల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్నెక్స్ట్ మైదానంలో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి, కార్పొరేటర్ ఒంటెల సత్యనారాయణ రెడ్డి, ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణలతో కలిసి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. సారంగ్ పేరిట చేపట్టిన ఉత్సవాలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్పంచుకున్నారు. విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు అతిథులు బహుమతులను అందజేశారు. విద్యార్థులకు ప్రోత్సాహం అందించాలని, పలు విషయాలలో పట్టు సాధించేందుకు వనరులను కల్పించినట్లయితే సమాజంలో పైచేయి సాధించగలరని గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల అభ్యున్నతికై అనేక పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. దేశ భవిష్యత్తు అనేది ఒక తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది అని దీనికి అర్థం. ఈ విద్యార్థి దశలో మీరందరూ ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క జీవితం ఒక చౌరస్తా లాంటిది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఆ చౌరస్తాలో ఎంత మంచి మార్గాన్ని ఎన్నుకుంటే అంత అందమైన భవిష్యత్తుకు రీచ్ అవుతారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ చూస్తుంటే కూడా నాకు పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. నా స్కూల్ డేసే కావచ్చు, నా కాలేజ్ డేసే కావచ్చు. ఇప్పుడున్నటువంటి ఈ పాఠశాల విద్యాభ్యాసంలో ఎన్నో ఆశయాలతో, ఆంక్షలతో ముందుకెళ్తున్నటువంటి తరుణంలో నేను ఒక 2 విషయాలు చెప్పదలుచుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా కూడా మీరు ఒక ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎవరి దయా దాక్షాణ్యాలపైన ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. 15-20 సంవత్సరాల్లో ఏ ఒక్క సంవత్సరం కూడా ఆల్ఫోర్స్ రిజల్ట్స్ మనం ఎవరికైనా సెకండ్ ఉన్నామన్నది కనపడలేదు. ఎప్పుడు కానీ నేను ఒకటే చెప్తాను, మా రిజల్ట్సే చెప్తాయి సమాధానం అందరికీ అని చెప్తాను. నేను ఏ ఫలితం విడుదలైనా అది ఎస్ఎస్సి రిజల్ట్స్ కావచ్చు, సిబిఎస్ఈ 10th రిజల్ట్స్ కావచ్చు, ఇంటర్ రిజల్ట్స్, ఎంసెట్ రిజల్ట్స్, మెయిన్స్ రిజల్ట్స్, అడ్వాన్స్ రిజల్ట్స్, నీట్ రిజల్ట్స్, ఏ రిజల్ట్ అన్నా రానివ్వండి, తెల్లవారు మీరు పేపర్ చూస్తూ ఉంటాయి మన రిజల్ట్స్ ఏ రకంగా ఎంత చక్కగా ఉంటాయి అన్న తెలుస్తూ ఉంటుంది. మనం సంవత్సరాలు కష్టపడుతుంటాం రిజల్ట్ ఇవ్వడానికి. కొన్ని కళాశాలలు, కొన్ని అకాడమీలు కూడా ఉంటాయి. రిజల్ట్ వచ్చినాక 3 గంటలు కష్టపడుతుంటాయి. ఎవరి ర్యాంకులు పొందామా, ఏడే వేసుకుందామా అని చెప్పేసి. ఆల్ఫోర్స్ ఎప్పుడు కూడా అలా అబద్ధపు రిజల్ట్స్ ఇంతవరకు మనం వాడలేదు. ఈవెన్ మన 10th పిల్లలు వేరే హైదరాబాద్కి ఎప్సెట్ కోచింగ్, ఐఐటికి వెళ్ళిన వాళ్ళు కూడా నాకు చెప్తుంటారు, మా పిల్లవాడు మీ ప్రోడక్ట్ అయ్యి కదా సార్, ఈ క్రెడిట్ అంతా మీకే వెళ్తుంది, ఈ రిజల్ట్ను మీరు వేసుకోండి అంటారు. నో నథింగ్ ఎట్ ఆల్. మన దగ్గర కాలేజ్ చదివిన పిల్లవాడి రిజల్ట్స్ మాత్రమే వేస్తామని మనం చెప్తూనే ఉంటాం. ఎడ్యుకేషన్లో, క్రమశిక్షణలో, డిసిప్లిన్లో. అదేవిధంగా నరేందర్ రెడ్డి సార్ అంటే కూడా ఒక వైబ్రేషన్ టౌన్లో ఎడ్యుకేషన్. ఎందుకంటే ఒక మధ్యతరగతి, లోయర్ దెన్ మిడిల్ క్లాస్ అందరికి కూడా ఒక ఎడ్యుకేషన్ హైదరాబాద్ కాకుండా అంతకంటే ఎక్కువ క్వాలిటీ మనకి ఇవ్వడం అనేది మన కరీంనగర్లో ప్రతి పేరెంట్ కూడా గర్వించదగ్గ విషయం ఈరోజు. కరీంనగర్లోని కిసాన్ నగర్ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో హైదరాబాద్ వాస్తవ్యులు విశ్వరాజు వాణిశ్రీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గోటి తలంబ్రాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రానున్న శ్రీరామనవమి పండగ పురస్కరించుకుని భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ వేడుకలకు గోటితో వచ్చిన తలంబ్రాలను ఇక్కడి నుంచి పంపించనున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులను విశ్వరాజు వాణిశ్రీ సన్మానం చేశారు. పలు ఆలయాలలో ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించి భక్తులచే వడ్లగింజలు ఒలిచి వచ్చిన బియ్యాన్ని స్వామివారి తలంబ్రాలకు పంపించనున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు విశ్వరాజు వాణిశ్రీ, పెద్ది దీప, పెద్ది అంజలి, ఆలయ అర్చకులు వాసాల మర్రి మహేశ్వర శర్మ, ఆలయ కమిటీ సభ్యులు పెద్ది చంద్రమౌళి, గంజి రఘు, ఎల్లూరి ప్రసాద్, బడిమల రామ్మోహన్, దొంతుల మనోహర్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
బీసీ సంఘ నేత తెలంగాణ ఉద్యమకారుడు రాచకొండ సత్యనారాయణరావు పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌక్లో 75వ పుట్టినరోజును పురస్కరించుకొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. బీసీల అభ్యున్నతికై సత్యనారాయణరావు ఎనలేని సేవలు అందిస్తున్నారని బీసీ సంఘ నేతలు కొనియాడారు. బీసీల పక్షాన నిరంతరం పోరాడుతున్న వ్యక్తి అని గుర్తు చేశారు. పలు ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎనలేని పోరాటం చేశారని తెలిపారు. ఆయన ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆయనపైన ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నేతలు, కుల సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ చౌక్లో మా బీసీ సత్తన్న 75వ జన్మదిన సందర్భంగా వారు ఎప్పుడు కూడా బీసీల ఆశల కోసం, బీసీల హక్కుల కోసం పోరాడేటువంటి వ్యక్తి. ఎప్పుడు కూడా అన్నకు ఆ వెంకటేశ్వర కృప ఉండాలని చెప్పేసి బీసీల పక్షాన కూడా ఎప్పుడు కూడా పోరాడాలని చెప్పేసి కూడా మా బీసీల పక్షాన కూడా అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి తెలంగాణ కోసం రావడానికి తెలంగాణ చౌక్లో ఎన్నోసార్లు ఉద్యమంలో పోరాటం చేసిన సత్యన్నకు మరి ఆ భగవంతుడు ఆయుషులు, అష్ట ఐశ్వర్యాలు, భగవంతుని అష్ట ఆరోగ్యాలు మరి కలిగి ఉండాలని, భగవంతుని దీవెనలు ఎప్పుడు ఎల్లవేళగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ సత్యన్న. అన్నగారు ఆయా ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ పిల్లలందరూ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఆయనే 75వ జన్మదిన సందర్భంగా మరియు 100 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా 5 లక్షల ఆర్థిక సహాయం అందించి పేదల కళ్లల్లో ఆనందం చూస్తోంది. తాజాగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఓ నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. 10 నెలల్లో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుని నేడు గృహప్రవేశం చేశారు. స్థానిక సర్పంచ్ గంకిడి లక్ష్మారెడ్డి, సెక్రటరీ చంద్రశేఖర్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహ ప్రవేశానికి హాజరయ్యారు. అనంతరం వారికి బట్టలు పెట్టి లబ్ధిదారులను ఆశీర్వదించారు. నిరుపేద కుటుంబాన్ని గుర్తించి తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు రుణపడి ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు నగునూరి శ్రీనివాస్, మొహమ్మద్ అజీజ్, మీసా శ్రీను, దొన్నపాటి మధుసూదన్ రెడ్డి, కాసం శేఖర్ రెడ్డి, పైడిపల్లి సంపత్ లబ్ధిదారులు పాల్గొన్నారు. అంతకుముందు మాకు ల్యాండ్ ఉండే కానీ ఇల్లు కట్టుకొని చాలా ఇబ్బందులు ఉంటుండే. నేను ఒక సామాన్య ఆటో డ్రైవర్ని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మా ఊరి తిమ్మాపూర్ కాంగ్రెస్ లీడర్లందరూ కలిసి నాకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. కేవలం 10 నెలల లోపే నేను ఇల్లు కట్టుకోవడం జరిగింది. నాకు బిల్స్ కూడా చాలా తొందరగా ఇచ్చారు. మా కార్యదర్శి సారు, ఏఈ సార్ గారు కూడా మంచిగా సహకరించారు. మాకు ఎలాంటి ఇబ్బందులు చేయలేదు. కొన్ని గ్రామాలు ఇబ్బంది పడ్డాం. మా గ్రామంలో మాకు సార్ కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాకు ఇల్లు ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. కరీంనగర్ కు చెందిన యువ క్రికెటర్ సాత్విక్ ధర్మపురి దక్షిణ జోన్ అంతర్ విశ్వవిద్యాలయ క్రికెట్ టోర్నీలో అద్భుత ప్రతిభను కనపరిచాడు. జనవరి 27 నుండి ఫిబ్రవరి 5 వరకు మైసూర్లో నిర్వహించిన ఈ టోర్నమెంట్లో ఉస్మానియా యూనివర్సిటీ తరపున ప్రాతినిధ్యం వహించిన సాత్విక్ 8 మ్యాచ్ల్లో మొత్తం 17 వికెట్లను తీసి దక్షిణ జోన్లోనే అత్యుత్తమ బౌలర్గా నిలిచాడు. అతని క్రమశిక్షణతో కూడిన లైన్ లెంత్, వేగం, కీలక సమయాలలో వికెట్లు తీయగల సామర్థ్యం అతడిని ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఈ అద్భుత ప్రదర్శనతో సాత్విక్ ప్రతిష్టాత్మకమైన విజీ ట్రోఫీ టోర్నమెంటుకు ఎంపిక అయ్యాడు. ఈ టోర్నమెంటును బీసీసీఐ ఆధ్వర్యంలో మార్చి 1 నుండి 7వ తేదీ వరకు గోవాలో నిర్వహించనున్నారు. కాగా ఇప్పటికే ఐపీఎల్, సన్ రైజర్స్ హైదరాబాద్కు నెట్ బౌలర్గా సేవలు అందించడం ద్వారా అతడు ఉన్నత స్థాయి క్రికెట్ అనుభవాన్ని సొంతం చేసుకున్నాడు. సాత్విక్ విజయాన్ని కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అభినందించారు. కరీంనగర్లోని కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన బాధితులు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాకు వినతిపత్రం అందజేశారు. వీలైనంత త్వరగా ప్రజల సమస్యలను పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు అందించే దరఖాస్తుల పట్ల అధికారులు ప్రత్యేక చొరవతో పరిష్కరించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. కరీంనగర్లోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఆమె హాజరై ప్రజల నుండి వినతులు స్వీకరించారు. అధికారులు వారి స్థాయిలో ప్రతి దరఖాస్తును పరిష్కరించాలని కలెక్టర్ అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి దరఖాస్తుపై విచారించి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. శాఖల వారీగా దరఖాస్తుల స్వీకరణ, పరిష్కారం, పెండింగ్ వంటి అంశాలను సమీక్షిస్తారని తెలిపారు.
దరఖాస్తుల్ని తమ వద్ద పెండింగ్ లో ఉంచొద్దని అన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి సోమవారం 345 దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీఓ మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. చొప్పదండి మండలం చాకుంట గ్రామానికి చెందిన మహమ్మద్ అనే వృద్ధుడి పెన్షన్ కోసం ప్రజావాణిలో దరఖాస్తు చేశాడు. తనకు కాలు విరగడంతో కుటుంబ పోషణ భారమయ్యిందని, 2 కూతుర్లు ఉన్నారని మహమ్మద్ అన్నారు. 2022 నుండి పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వాధికారులు స్పందించి పెన్షన్ అందించాలని కోరారు. నేను 2022 నుంచి పింఛన్కు దరఖాస్తు చేస్తున్నాను. ఇవరకు నాకు పింఛన్ అలాట్మెంట్ లేదు. నాకు అందులో కాలు ఇరిగింది, ఏం పని చేయలేకపోతున్నా. నేను బతుకుదేరు, నాకు 2 ఆడపిల్లలు, ఎలాంటి భూములు ఆస్తులు అనేటివి ఏమి లేవు. దయచేసి పింఛన్ ఇప్పించగలరని. కరీంనగర్ జిల్లాలోని హమాలీ కార్మికులకు అందించే మామూళ్లను పెంచాలని కోరుతూ అధికారులకు సిఐటియు కార్మిక సంఘ నాయకులు విన్నవించారు. ప్రజావాణి కార్యక్రమంలో హమాలీ కార్మికులకు లారీ అసోసియేషన్ అందించే మామూళ్లు ₹40 నుండి ₹70 పెంచేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. లారీ అసోసియేషన్ కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గత 7 సంవత్సరాలుగా కేవలం ₹40 మాత్రమే అందిస్తున్నారని చెప్పారు. అధికారులు లారీ అసోసియేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపి సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సివిల్ సప్లై ఎమ్మెల్సీ పాయింట్ 16 ఉన్నాయి. ఈ 16 ఎమ్మెల్సీ పాయింట్లలో లారీ అసోసియేషన్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ లారీ మామూలకు సంబంధించినటువంటిది గత 7 సంవత్సరాల నుంచి ఇతర జిల్లాల కన్నా ఇతర జిల్లాలో ₹75 ఇస్తే కరీంనగర్లో ₹40 ఇస్తున్నారు. మీరు ఏదైతే ఇతర జిల్లాలాగా పెంచమని ఇక్కడ ఉన్నటువంటి సివిల్ సప్లై అధికారులను జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అట్లాగే కాంట్రాక్టర్ కూడా మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో క్రీడలకు ప్రోత్సాహం లేకుండా పోయిందని కరీంనగర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు గుర్రాల వెంకటరెడ్డి ఆరోపించారు. ప్రధానమంత్రి సంసద్ క్రీడా మహోత్సవం సందర్భంగా మానకొండూరు జిల్లా పరిషత్ పాఠశాలలో ఆటల పోటీలను నిర్వహించారు. వివిధ మండలాల నుంచి వచ్చిన క్రీడాకారులతో పరిచయ కార్యక్రమం అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డితో కలిసి పోటీలను ప్రారంభించారు. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో తో పాటు అథ్లెటిక్ క్రీడలను నిర్వహించారు. క్రీడలతో దేహ దారుఢ్యం పెరుగుతుందని గుర్రాల వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేలా ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. క్రీడల నిర్వహణపై జిల్లా సీనియర్ నాయకులు గుజ్జ శ్రీనివాస్ పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కంది రాజేందర్ రెడ్డి, కేశవపట్నం అధ్యక్షులు ఏనుగుల అనిల్, తిమ్మాపూర్ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి, గన్నేరువరం అధ్యక్షులు తిప్పర్తి నికేష్, జిల్లా నాయకులు బాషబోయిన ప్రదీప్, దూలం కిరణ్, ఉషా, కోయిల రమేష్, ఆరెల్లి శ్రీహరి పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాను టీఎన్జీఓస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా టీఎన్జీఓల సంఘం అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చిత్రా మిశ్రాను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టర్కు పుష్పగుచ్చం అందించి జిల్లా ఉద్యోగుల తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అనంతరం తెలంగాణ ఎన్జీఓల సంఘం 2026వ సంవత్సర డైరీని అందించారు. మార్చి 7వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని టీఎన్జీఓల సంఘ భవనంలో నిర్వహించనున్నామని హాజరు
కావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, గెస్టెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు మడిపల్లి కాళీచరణ్, అసోసియేషన్ అధ్యక్షులు ఒంటెల రవీందర్ రెడ్డి, జిల్లా కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్, గూడ ప్రభాకర్ రెడ్డి, రాగి శ్రీనివాస్, సర్దార్ హర్మిందర్ సింగ్, ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్లో మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి జనగాం రాజమల్లు అన్నారు. 2వ పీఆర్సీ ప్రకటించాలని కోరారు. కనీస వేతనం 26,000 రూపాయలను అందించాలని డిమాండ్ చేశారు. రానున్న అసెంబ్లీ సమావేశంలో కార్మికుల సమస్యలపై గళమెత్తాలని కోరారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే హైదరాబాద్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేత జనగాం రాజమల్లుతో పాటు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ఈరోజు ధర్నా జరుగుతూ ఉంది. ప్రధాన సమస్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2వ పీఆర్సీ ప్రకటించడంలో జాప్యం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 2వ పీఆర్సీ ప్రకటించాలి. ఆ 2వ పీఆర్సీలో కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని చెప్పి ఇప్పటికే అనేక దఫాలుగా రిప్రజెంటేషన్ చేశాము. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఆందోళన పోరాటాలకు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ఎమ్మెల్యేలకు లెటర్లు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేలు రానున్న అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడాలని చెప్పి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరీంనగర్లోని కోరా జాన్సన్ స్కూల్లో జాతీయ వైజ్ఞానిక దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల చైర్మన్ మహిపాల్ రెడ్డి, డైరెక్టర్లు వరప్రసాద్, రామరెడ్డి, సింహాచలం హరికృష్ణ, వంగళ సంతోష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సివి రామన్ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. చైర్మన్ మహిపాల్ రెడ్డి, డైరెక్టర్లు రిబ్బన్ కట్ చేసి విద్యార్థుల ప్రదర్శనలను ప్రారంభించారు. విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ ప్రదర్శనలు తయారు చేసి తీసుకువచ్చారని జాన్సన్ స్కూల్ ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ హరికృష్ణ, కోరా స్కూల్ ప్రిన్సిపల్ డైరెక్టర్ సంతోష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. We are all gathered to celebrate the Science Fair Day. A Science Fair Day is a special event where children get the opportunity to show their scientific ideas. కరీంనగర్ రేకుర్తిలో గల శ్రీ అపర్ణ అమృతేశ్వర మహాశివాలయంలో అమృతేశ్వర శాఖ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మెడికవర్, శరత్ మ్యాక్స్ విజన్ హాస్పిటల్స్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కంటి పరీక్షలతో పాటు ఈసీజీ, షుగర్, బీపీ వంటి పరీక్షలు చేసి అవసరం ఉన్నవారికి మందులు అందించారు. 4 పేషెంట్లకు వెంటనే ఉచిత ఆపరేషన్ కోసం సంబంధిత ఆసుపత్రికి పంపించామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నగర కార్యవాహ చామ మహేశ్వర్, నగర సేవా ప్రముఖ్ మియాపురం రామకృష్ణ, లక్ష్మీకాంత్ రెడ్డి, మునిగంటి అఖిలేశ్వర్, నేరెళ్ల అంజన్ సాయి, జాడి పాల్రెడ్డి, సంకటి శ్రీనివాసరెడ్డి, బండారి అనిల్ కుమార్, ధనుష్, ఇతర స్వయం సేవకులు, ప్రజలు పాల్గొన్నారు. లిక్కర్ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు క్లీన్ చీట్ రావడం పట్ల ఆయన అభిమానులు సంబురాలు జరుపుకున్నారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో కేజ్రీవాల్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అరవింద్ కేజ్రీవాల్ నీతి నిజాయితీకి మారుపేరని, అందుకే ఆయనకు లిక్కర్ స్కామ్ లో కోర్టు క్లీన్ చీట్ ఇచ్చిందని చెప్పారు. ఢిల్లీలో ఉచిత విద్యుత్తు, మెరుగైన విద్యుత్ సరఫరా, మెరుగైన విద్యుత్ పంపిణీ వ్యవస్థ వంటివి కేజ్రీవాల్ కే సాధ్యమయ్యాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ ఎంకే ముతాహర్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు రాజు, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్, అభిలాష్, సలీం, నజీర్ పాల్గొన్నారు. నిన్న జరిగిన లిక్కర్ స్కామ్ కేసు ఏదైతే ఉందో అది మన ఫాల్స్గా కోర్టు కొట్టడం జరిగింది.
కేజ్రీవాల్ గారికి పూర్తి ఏ ఆధారం లేదని చెప్పేసి కేసు కొట్టడం జరిగింది. నీతి నిజాయితీకి మారుపేరైన అరవింద్ కేజ్రీవాల్గా మనందరికీ తెలిసిందే. ఈరోజు మనం ఢిల్లీలో ఎంత ముఖ్యమైన పాలన పాలించారు, అదేవిధంగా ఎన్ని సంస్కరణలు తీసుకువచ్చారు, ఎంత మనకు ఉపయోగకరమైన ప్రజలకు పాటు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అవినీతికి తావు లేకుండా సుపరిపాలన, టౌన్ ప్లానింగ్ అధికారులతో బండి సంజయ్ సమావేశం. ఘనంగా మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి, నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. ప్రజావాణికి కొనసాగుతున్న ఫిర్యాదుల వెల్లువ, వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసి దరఖాస్తుల అందజేత. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.